జూలై 10వ తారీఖు గురువారము పౌర్ణమి, గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు. మీకు చదువు చెప్పినటువంటి గురువులకి కానీ, మంత్రోపదేశం చేసిన గురువులకి కానీ ఖచ్చితంగా నమస్కారం చేసుకోండి, పూజించండి, సేవించండి. విశేషమైన ఫలితం లభిస్తుంది. గురు నిందా శాపం వల్ల చాలా మంది కాలసర్పదోషంతో బాధపడుతూ పెళ్లిళ్లు కాక, సంతానం కలగక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళైతే శివాలయానికి వెళ్ళి మహాలింగార్చన అనేటువంటిది చేయించండి, తప్పకుండా ఫలితాలు చూస్తారు. ఇదే కాకుండా రాశిరీత్యా కర్కాటక రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మీన మేష రాశి వాళ్ళకి గురుబలం లేదు అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఎలిగేషన్స్ అనేటువంటివి చూడడం కానీ, వృత్తిరీత్యా స్ట్రగుల్స్ కానీ, ఛాలెంజెస్ కానీ ఎక్కువగా కనబడుతున్నాయి. అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా గురుబలం పెరగడం కోసము శివాలయానికి వెళ్ళి పసుపు నీళ్లతో స్వామికి అర్చించిన, పూజించిన, అభిషేకం చేసిన, లేదా సువర్ణ జలాలతో స్వామికి అభిషేకం చేసిన వీళ్లే కాదు, ఆర్థిక సమస్యలు పడుతూ, రుణబాధల్లో ఇబ్బంది పడుతూ, పెళ్లిళ్లు కాక ఇబ్బంది పడుతున్నటువంటి ఏ రాశి వాళ్ళైనా ఈ రోజున జాతక పరిహారములు అనేటువంటివి ఆచరిస్తే